వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో అనమాట, చాలా మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు, సినిమా పిచ్చో నా కొడుకులు మటుకు దయచేసి రాకండి. ఇక్కడ చాలా దరిద్రం అనమాట, దొంగ నా కొడుకులు. మీరు ఏదో ఉద్యోగం చేసుకుంటే కనీసం వాడు 5వ తారీఖు 10వ తారీఖు జీతం వేస్తాడు, మీ పిల్లల్ని చూసుకుంటారు అనమాట. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే పెద్ద బొక్క అనమాట. నువ్వు ఈ నెల షూటింగ్ చేసావంటే ఆ ప్రొడ్యూసర్ అప్పుడు ఎప్పుడు ఇస్తాడో డబ్బులు తెలియదు. అది నెల పడుతుందో 2 నెలలు పడుతుందో 3 నెలలకు కూడా డబ్బులు వస్తాయని రావు, గ్యారెంటీ ఉండదు. నైట్కి నైట్ సినిమా ఆఫీస్లో ఎత్తిసినవి కూడా చాలా ఉంటాయి. చాలా మంది ఇక్కడ కృష్ణనగర్లో పిల్లలతోనే ఇంటి అద్దెలు కట్టుకోలేక, ఫీజులు కట్టుకోలేక, వాళ్ళు సర్వే అవ్వలేక గుబుక్కున్న ఆడుకోక ఏదో వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఏ ప్రొడ్యూసర్ వెంటనే డబ్బులు ఇవ్వడు అనమాట. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది యాక్టింగ్ పిచ్చితో ఉంటారు, డైరెక్షన్ పిచ్చితో ఉంటారు, కొంతమంది రకరకాల పిచ్చులతో వస్తారు. ఏదైనా చేయండి కానీ సినిమా ఇండస్ట్రీకి మట్టుకొద్దు. ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు రావు, ఇక్కడ కష్టపడడం మిగులుతుంది తప్ప డబ్బులు రావు అనమాట. నీకు ఒక ఎమర్జెన్సీ ఉందని నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసినా కూడా ఎవడు కనికరించడు, ఏ ప్రొడ్యూసర్ కనికరించడు, ఏ మేనేజర్ మాట్లాడు, నిన్ను తీసుకెళ్ళి పని చేయించినోడు కూడా ఎవడో మాట్లాడు అనమాట గట్టిగా. ఎందుకంటే ఆడు మాట్లాడితే ఆడికి మళ్ళీ పని చెప్పడేమని ఆడు మాట్లాడు. సో మీ తల్లి కానీ చెల్లి కానీ అక్క పిల్లలు కానీ ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఎవడు ఏ నా కొడుకు కనికరించడు అనమాట. మనకు ఆ డబ్బులు రూపాయి అవసరం లేదు. అడుక్కున్న కొడుకులు వాళ్ళు ఉంటారు అనమాట. సంపాదించుకుని కార్లు కొనుక్కున్న వాళ్ళు, ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్న కొడుకులు, రకరకాలు సంపాదించి ఫ్లాట్లు కొనుక్కున్న కొడుకులు ఉంటారు. మనల్ని పట్టుకెళ్ళి మన డబ్బులు వాడి దెంగి కూడా మనకి ఇవ్వడానికి ఏడుస్తారు అనమాట. అలాంటి దొంగనాడులు చాలా మంది ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. సినిమా ఇండస్ట్రీకి రావాలని పిచ్చి మట్టుకు తగ్గించుకోండి. నిజంగా రావాలని ఇంకా సరదాగా ఉంది, ఇంట్రెస్ట్, నాకు అసలు సినిమా తప్ప నేను చచ్చిపోతాను, ఏ పని చేయలేనంటే మట్టుగా డెఫినెట్లీ రండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారు, పర్లేదు, జెన్యూన్, నమ్మచ్చు, మన డబ్బులు ఏం ప్రాబ్లం ఉండదు, ఎవడో ఏదో పని పెట్టిస్తాడంటే నమ్మండి, రండి. కానీ మామూలుగా అయితే రాకండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.